బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. జనగాంలో సమావేశం నిర్వహించిన ఆయన రేవంత్ రెడ్డికి పరిపాలనా దక్షత లేదని మండిపడ్డారు. రేవంత్ తెలంగాణకు గ్రహణలా పట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంకు ముందు చూపు లేదని, ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడి ప్రాజెక్టులు నిండినప్పటికీ ఆ నీటిని ఒడిసిపట్టే పని చేయలేదని విమర్శించారు. దేవాదుల పంప్ హౌస్లను 33 రోజుల పాటు బంద్ చేయడం వల్ల ఆ నీరంతా కిందకి వెళ్ళిపోయిందని, దాని ఫలితమే వరంగల్లో 1,00,000 ఎకరాల పంట ఎండిపోయిందని అన్నారు. మీరందరూ కూడా మొన్న మహిళల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆనందపడుతుండ్రు అని మాట్లాడండి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా ఒక్క ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు, ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు.